ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నది పేర్ని నాని అండ్ పేర్ని కిట్టు. ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళిద్దరిని చేయాలి. ఎందుకు? వీళ్ళు ఒక సివిల్ డిపార్ట్మెంట్‌కి ఒక గోడౌన్ రెంట్‌కిచ్చారు. అందులో వాళ్ళు రైస్ స్టోర్ చేసుకున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకెందుకు డబ్బులివ్వాలి? మన వాళ్ళకి ఇచ్చుకుందాం అని ఆ ప్లేస్‌ని మార్చాలని చూశారు. దానికి పేర్ని నాని గారు సరే అన్నారు. అయితే అందులో కొంచెం డ్యామేజ్ అవ్వడంతో డబ్బులు కట్టాలన్నారు. సరే కడతామన్నారు. లేదు డబల్ కట్టాలి అన్నారు. ఎంత? స్టార్టింగ్ 30,00,000 కట్టాలి. ఇప్పుడు 60,00,000 కట్టాలన్నారు. సరే కడతామన్నారు. లేదు ఇంకా 90,00,000 కట్టాలన్నారు. సరే కడతామన్నారు. డీడీలు కూడా ఇచ్చారు. లేదు 90,00,000 సరిపోదు 1,50,00,000 కట్టాలి అన్నారు. సరే కడతానని పేర్ని నాని గారు ఒప్పుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఈనాడులో వచ్చింది. డబ్బులు కడితే సరిపోతుందా? కేసులు పెడతామన్నారు. సరే పెట్టండి, తప్పు ఉంటే నేను జైలుకి వెళ్తాను అని పేర్ని నాని గారు క్లారిటీ ఇచ్చారు. లేదు నీ మీద పెట్టం, నీ భార్య మీద పెడదామన్నారు. ఆవిడేం పాపం చేసింది? గతంలో నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించినప్పుడు ఆడవాళ్ళ జోలికెందుకు, కర్మ వదిలిపెట్టదు అని చాలా శపథాలు చేశారు. మరి ఇప్పుడు పేర్ని నాని గారి వైఫ్ జోలికెందుకు? ఇప్పుడు కర్మ వదిలిపెడుతుందా? తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో తెలీదు గానీ పేర్ని నాని గారిని మెంటల్‌గా వీక్ చేయాలని చూస్తున్నారు. అండ్ పేర్ని నాని గారి వైఫ్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారంట అరెస్ట్ చేయడం కోసం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.